అనకాపల్లి సమీపంలోని కొండకొప్పకలో వెలిసిన శ్రీ చింతామణి గణపతి ఆలయం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. విశాఖపట్నం అనకాపల్లి ప్రధాన రహదారికి సమీపంలో కొండలు పచ్చని చెట్ల మధ్య కొలువైన ఈ క్షేత్రం గణపతి భక్తులకు ప్రశాంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది. విఘ్నాలను తొలగించే వినాయకుడి గుడిగా విరాజిల్లుతోంది. ఇక భక్తుల చింతల్ని బాపే విఘ్నేశ్వరుడిగా పేరుగాంచిన చింతామణి గణపతి ఆలయం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. సమీపంలో ఉన్న కొండకొప్పాక గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ చింతామణి గణపతి ఆలయం ఆధ్యాత్మికతంగా ప్రాముఖ్యత చెందింది. అనకాపల్లి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రధాన రహదారి సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయత మధ్య మరియు ఎత్తైన కొండలు చెట్ల నడుమ ఈ దివ్య క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించి ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. కొండల నడుమ పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణానికి చిరునామాగా కనిపిస్తోంది కొండకొప్పక చింతామణి గణపతి ఆలయం. అనకాపల్లి సమీపంలో ఉన్నటువంటి ఈ దివ్య క్షేత్రం భక్తులను ఆధ్యాత్మికంగా ఆకట్టుకుంటోంది. నిత్యం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపిస్తోంది. ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన గణపతిని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత కలుగుతుందని భక్తుల విశ్వాసం. సద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఇక్కడ గణపతి ప్రతిష్ఠ జరిగింది. పేరుకు తగ్గట్టుగానే చింతామణి గణపతి భక్తుల చింతలు ఆందోళనలు తొలగించి ప్రశాంతతను ప్రసాదించే దైవంగా కొలువుదీరారు. తమ కష్టాలు తొలగి కోరుకున్న కార్యాలు విజయవంతం కావాలని భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిత్యం పూజించుకుంటున్నారు. అనకాపల్లితో పాటు ఏపీ, తెలంగాణ నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్దలపాలెం నుండి వచ్చాము. బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం రావడం చాలా ఆనందంగా ఉంది కూడా. అంటే ఎవరైనా చెప్తూ వచ్చారండి? అంటే మామూలుగా వేరొకరు చెప్తేనే వచ్చాం. మామూలు యూట్యూబ్లో చూసాం. పంతులు గారు బాగా చెప్పారు, తెలుసుకుందామని వచ్చాం. మొత్తం టెంపుల్ అంతా చూసారు? టెంపుల్ అంతా ఇంకా ఫస్ట్ టైం వచ్చాం సార్. ఇంకా లోపలంతా చూడలేదు. ఇంకా రాశివనంకి వెళ్ళాం, బాగుంది, చూసాం. గణపతిని చూస్తే ఏమనిపించింది? నాకైతే మనసంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది గణపతిని చూసిన వెంటనే. ఇక్కడ చుట్టుపక్కల అసలు రావడంతోనే వాతావరణం ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. అంత ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. గణపతిని దర్శించుకుని వెళ్తుంటాం. అలాగే చాలామంది చుట్టుపక్కల విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, చుట్టుపక్కల ఎక్కడెక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చాలా నమ్మకమైన టెంపుల్ అనమాట. ఇక్కడ ఏదైనా అనుకుంటే జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకంగా అందరూ భావిస్తూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక ప్రధాన ఆలయం వైపు వెళ్లే మార్గంలోనే భక్తులకు మరో ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. వినాయకుడి 32 విభిన్న రూపాలకు సంబంధించిన ప్రతిమలను దారి పొడవునా ఏర్పాటు చేశారు. గణపతి స్వరూపాల్లోని వైవిధ్యాన్ని తెలియజేసేలా ఉన్న ఈ ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో రూపాన్ని దర్శించుకుంటూ ప్రధాన ఆలయం వైపు సాగడం ఈ క్షేత్ర సందర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆధ్యాత్మికంగా కనిపించే దేవాలయాలు ఇది ఒకటండి. వినాయక టెంపుల్ చుట్టుపక్కల చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్. మనం వచ్చే దారిలోనే అనేక రకాలుగా గణపతి సంబంధించిన నామకరణాలతో ఒక్కొక్క ఆధ్యాత్మికంగా కనిపిస్తుంటుంది. వచ్చేటప్పుడు చాలా అంటే మైండ్కి చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంటుంది. ఎంట్రన్స్ అయినప్పుడే లోపల వచ్చిన తర్వాత మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే ఇక్కడ ఉంటుంది. అలాగే శివాలయం కూడా ఇక్కడ ఉంటుంది. వచ్చిన చుట్టూ ఆహ్లాదకరంగా చాలా ఆనందంగా మా మైండ్కి రిలీఫ్గా ఉంటుంది ఎప్పుడైనా వస్తే ఇక్కడికి. గణపతి రూపాలతో పాటు ప్రకృతిని ఆధ్యాత్మికతను అనుసంధానించేలా ఆలయ ప్రాంగణంలో రాశి నక్షత్ర వనాన్ని కూడా ఏర్పాటు చేశారు.
12 రాసులు 27 నక్షత్రాలకు సంబంధించిన మొక్కలతో రూపొందించిన ఈ వనం పచ్చదనంతో కలకలలాడుతోంది. ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు ఆధ్యాత్మిక సాధన, ధ్యానానికి కూడా అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. దుర్గాప్రసాద్ నా పేరు. మేము విజయనగరం నుంచి వచ్చాం, మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి. ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఈ టెంపుల్ మాకు కనిపించింది. ఇలా ఎక్కడైనా సర్చింగ్ చేస్తే పలానా చోట అని మాకు తెలిసింది. బట్ ఏంటంటే ఇక్కడ చింతామణి గణపతి ఆలయం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ నేచర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ గణపతిని అనుగ్రహించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు సాయి అండి. నేను విజయనగరం నుంచి వచ్చాను. నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే చింతామణి టెంపుల్ చూసాము. ఇంకెక్కడ నేను ఇలాంటి టెంపుల్ ఎక్కడ చూడలేదు. ఎంత ప్రశాంతంగా నా ప్లేసు, లోపల ఉన్న అడ్వెంచర్స్ మొత్తం అంతా బాగుంది. ప్రశాంతంగా ఉంది. వచ్చేందుకు ఒక పీస్ఫుల్గా ఉంది. ఉండి ఒక రోజంతా ఇక్కడ గడపాలని కోరుకుంటున్నాను. గుడికి వచ్చామండి. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయినా, గుడిలో అయినా పూజ అది బాగా జరిగింది. ఇక్కడ మొక్కలు ఇవన్నీ చాలా బాగున్నాయి. చింతామణి గణపతితోనే ఈ క్షేత్రం ప్రత్యేకత ముగిసిపోదు. ఇదే ప్రాంగణంలో దత్తాత్రేయుడు, పరమశివుడు, కార్యసిద్ధి హనుమాన్ ఆలయాలు కూడా కొలువుదీరాయి. దీంతో ఒకే ప్రాంగణంలో పలు దైవాలను దర్శించుకునే అవకాశం భక్తులకు లభిస్తోంది. భక్తులు గర్భగుడిలోకి స్వయంగా వెళ్లి స్వామివారిని పూజించుకునే అవకాశం ఉండడం ఇక్కడ మరో విశేషం. దీంతో ఆలయానికి వచ్చే భక్తులు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. అయితే ఈ ఆలయానికి చింతామణి గణపతి అనే పేరు రావడం వెనుక ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది. హిందూ పురాణాల ప్రకారం కపిల మహర్షి వద్ద సమస్త కోరికలను నెరవేర్చగల చింతామణి అనేటువంటి దివ్యరత్నం ఉండేది. ఒకసారి గణరాజు అనే రాజు కపిల మహర్షి ఆశ్రమానికి అతిథిగా వెళ్ళాడు. ఆ రత్నం మహిమతో మహర్షి రాజుతో పాటు ఆయన సైన్యానికి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు. చింతామణి రత్నం మహిమను చూసిన గణరాజు దానిపై ఆశపడ్డాడు. చివరకు మహర్షి నుండి ఆ రత్నాన్ని బలవంతంగా తీసుకువెళ్లాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన కపిల మహర్షి వినాయకుడిని ప్రార్థించారు. భక్తుడి ప్రార్థనకు స్పందించిన గణేశుడు ప్రత్యక్షమై గణపతిరాజుతో యుద్ధం చేసి చింతామణి రత్నాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని కపిల మహర్షికి అందించారని పురాణ కథనం. అయితే కపిల మహర్షి మాత్రం ఆ రత్నాన్ని తనకు వద్దని అన్నారు. చింతామణి కంటే తనను కాపాడిన సాక్షాత్ వినాయకుడే తన వద్ద ఉండాలని గణేశుడిని ప్రార్థించారు. మహర్షి కోరిక మేరకు అక్కడే కొలువుదీరిన గణపతి చింతామణి రత్నాన్ని తన మెడలో ధరించి భక్తుల చింతలను బాపే చింతామణి గణపతిగా ప్రసిద్ధి చెందాడని పురాణ కథనం చెబుతోంది. ఆ శివలింగానికి సంబంధించి ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దాని గురించి ఏమంటారు? మన దత్తాత్రేయ స్వామి దగ్గర ఉన్న శివాలయం చాలా విశిష్టం. మనం అందరూ అభిషేకం కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మరకత శివలింగం స్వామీజీ వారు కూడా మనకి అందించారు. ఆ మరకత శివలింగంకి ప్రతిరోజు ఎవరు భక్తులు వచ్చినా ఆ పేరుగా చెప్పుకుని మరకత శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. మరకత శివలింగం చాలా తక్కువ అందరికీ దొరుకుతుంటుంది. కాబట్టి మరకత శివలింగం చేసుకుంటే మన రాశికి, నక్షత్రానికి అన్నీ మంచిది. అలాగే ఆలయం బయటన కొబ్బరికాయలు కట్టున్నాయి. దాని విశిష్టత ఏంటో అది ఇంతగా చెప్పాను కదా. మనం అది కార్యసిద్ధి ఆంజనేయ స్వామిది ఓ దీక్ష. అది కొబ్బరం తీసుకుని ప్రదక్షిణ చేసుకుని పూజ చేసుకుని అది 18 రోజు నిష్ఠానియమంగా ఉండాలి. ఆ తర్వాత మీకు ఏదైనా కార్యం ఉంటే అది సిద్ధిమవుతుంది. మంత్రం కూడా అలాగే ఇక్కడ ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండాలి. హనుమాన్ చాలీసా కూడా జపం చేస్తూ ఉండాలి. ప్రత్యేకంగా వినాయక చవితి రోజు చేసే కార్యక్రమాలు ఏమి? వినాయక చవితి రోజు కార్యక్రమం ఏమిటంటే సెప్టెంబర్ 14 తారీఖు వినాయక చవితి ఈసారి వచ్చింది. కాబట్టి మనకి 21 పత్రాలతో అర్చన జరుగుతుంది. అందరూ భక్తులకి అర్చన చేయడం, వాళ్ళకి 21 పత్రాలు ఇస్తారు. వాళ్ళు టికెట్ తీసుకుని వచ్చి పూజ చేసుకోవచ్చు. వాళ్ళ పేరు గొత్తంతో పూజ చేసుకోవచ్చు. అందరూ చేసుకోవచ్చు. ఎవరు వచ్చిన భక్తులు అందరూ చేసుకోవచ్చు. 21 పత్రాలు చేసుకుంటే మనకి చాలా మంచిది. 21 పత్రం గణపతి చాలా ఇష్టం కాబట్టి, అది కూడా ఔషధ గుణం కూడా ఉంటుంది గణపతి కాబట్టి గణపతి అది ధరిస్తున్నారు. ఆ తర్వాత 21 పత్రం తర్వాత మనకి ఇక్కడ అలంకారం కూడా జరుగుతుంది. అభిషేకాలు కూడా జరుగుతుంటుంది. 8 గంటకి అభిషేకం మొదలవుతాయి. భక్తులు ఎవరైనా అభిషేకం చేసుకోవాలంటే అభిషేకం కట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. స్వయం మూల విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు. సేవాకర్తలు కూడా ఉంటారు. ఎవరైనా సేవాకర్తలు ఉంటే వాళ్ళ సేవాకర్త ఆ రోజుకి ఎవరైనా సేవాకర్తలు ఉంటే పూర్తిగా
ఆ రోజు వాళ్ళు సేవాకర్తగా ఉంటారు. ఇలా 11 రోజులు జరిపిస్తారు. ఇక్కడ గణపతి నవరాత్రి ఉంటుంది కదా, మనకి ఇక్కడ చింతామణి గణపతి ఆశ్రమంలో 11 రోజు జరిపిస్తారు గణపతి నవరాత్రిని. అందుకే ఇక్కడ ఎవరైనా వచ్చి చేసుకోవాలంటే చేసుకోవచ్చు. పురాణగాథను తనలో దాచుకున్న ఈ క్షేత్రం మరోవైపు ప్రకృతి అందాలను తనలో ఒదిగించుకుంది. గణపతి 32 రూపాలు, రాశి నక్షత్రవనం, దత్తాత్రేయుడు, శివుడు, కార్యసిద్ధి హనుమాన్ ఆలయాలు ఇలా ఆధ్యాత్మికతకు ఎన్నో ప్రత్యేకతలు తోడవడంతో కొండకొప్పక చింతామణి గణపతి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామివారిని దర్శించుకుంటే మనసులోని ఆందోళనలు తొలగి ప్రశాంతత చేకూరుతుందనే నమ్మకం బలపడ్డంతో నిత్యం వందలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు. విఘ్నేశ్వరుడి సేవలో పాల్గొని తరించిపోతారు. మరెందుకు ఆలస్యం? ఈ పుణ్యక్షేత్రాన్ని ఈసారి మీరు కూడా సందర్శించండి.